గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐటీ. నేను మీ సంగీత. 10th క్లాస్ సర్టిఫికేట్లో మీ పేరు కానివ్వండి, మీ ఫాదర్ నేమ్ కానివ్వండి, మీ డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి తప్పు పడింది. దాన్ని ఎలా కరెక్షన్ చేయించుకోవాలి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. అంతేకాకుండా కొంతమంది దాన్ని కరెక్షన్ చేయించుకోకుండా అలా ఇయర్స్ కూడా గడిపేస్తూ ఉంటారు. ఇక ఫైనల్గా వచ్చేసరికి అడ్వకేట్ని అప్రోచ్ అవ్వాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అంటే నా దగ్గరికి ఒక 5 కేసెస్ వచ్చాయి ఇలాంటివి. అందుకోసం అని చెప్పేసి నేను ఈ వీడియో లో ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి యూజ్ అవుతుంది అన్న కారణంగానే. మీకు బోర్డు నుంచి వెళ్ళి 10th క్లాస్ సర్టిఫికేట్ ఇష్యూ అయిన తర్వాత వితిన్ 3 ఇయర్స్లో కరెక్షన్ అనేది చేసుకుంటే మీకు ₹1 కూడా ఖర్చు అనేది ఉండదు. ఒకవేళ 3 ఇయర్స్ తర్వాత మీరు కనుక కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే దానికి కొంచెం ఖర్చు అవుతుంది. పేపర్ యాడ్ ఇవ్వాలి, దాంతోపాటు అడ్వకేట్ దగ్గరికి వచ్చి ఒక అఫిడవిట్ తీసేసుకొని దాన్ని సబ్మిట్ చేసి ఆ ప్రాసెస్ అంతా కూడా ఉంటుంది. కొంచెం ఫీజు అయితే మీకు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటుంది. అయితే నేను 2 రకాలుగా చెప్తాను. దాదాపుగా సంవత్సరంలో 2 రాష్ట్రాల నుంచి 1500 మంది స్టూడెంట్స్ వరకు కూడా ఈ సర్టిఫికేట్లో కొన్ని కరెక్షన్స్ ఉన్నాయని చెప్పేసి కూడా అప్లై చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. అంటే వితిన్ 3 ఇయర్స్లో చేసుకునే వాళ్ళు తక్కువ శాతం అయితే, వితౌట్ అంటే 3 సంవత్సరాల తర్వాత చేసుకునే వాళ్ళే ఎక్కువగా వస్తున్నారు. అఫిడవిట్ల కోసం అడ్వకేట్స్ దగ్గరికి రావడం జరుగుతుంది. అయితే ముందుగా మీరు 10th క్లాస్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు మంచిగా ఏ గ్రేడ్లోనో A+ అలాంటి మంచిగా పాస్ అయ్యారు. మీకు మార్క్స్ మెమో అనేది బోర్డు నుంచి ఇష్యూ అవ్వడం జరిగింది. అయిన తర్వాత మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మన సర్నేమ్తో పాటు నేమ్ అంతా క్లియర్గా కరెక్ట్గా ఉందా లేదా విత్ స్పెల్లింగ్తో సహా. దాంతోపాటు ఫాదర్ నేము అలాగే డేట్ ఆఫ్ బర్త్ అన్నీ క్లియర్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి, కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాల్సింది ఫస్ట్ స్టెప్. ఒక్కవేళ కరెక్ట్గా ఉంటే మనకు ప్రాబ్లం లేదు. కరెక్ట్గా లేని పక్షంలో ఏం చేయాలి అంటే, మీరు ఏ స్కూల్లోనైతే చదివారో ఆ స్కూల్కి వెళ్ళి మీ ప్రిన్సిపాల్ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి. ఈ పిల్లవాడు కానివ్వండి, పాప కానివ్వండి, మా స్కూల్లోనే చదివారు, తన నేము ఇది, తర్వాత ఫాదర్ నేమ్ ఇది, డేట్ ఆఫ్ బర్త్ ఇది అని చెప్పేసి దాన్ని ఇష్యూ చేస్తూ అతను ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. చేసిన తర్వాత ఆ సర్టిఫికేట్ని తీసుకొని MEO ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. అవి చేసిన తర్వాత అప్పుడు ఇవన్నీ తీసేసుకొని కొన్ని మీరు దాంతోపాటు జతపరచాల్సినవి కొన్ని ఉంటాయి. ఆ సర్టిఫికేట్స్ తీసేసుకొని మీరు బోర్డుకు వెళ్ళేసి బోర్డులో సబ్మిట్ చేసేస్తే మీకు ₹1 కూడా ఖర్చు లేకుండా మీకు మళ్ళీ 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది రీఇష్యూ చేయడం జరుగుతుంది. అంటే విత్ అన్ని కరెక్షన్స్ తోటి. ఇక ఒకవేళ ఇది వితిన్ 3 ఇయర్స్లో చేసుకోవాలి. ఇప్పుడైతే మీరు వితిన్ 3 ఇయర్స్లో చేసుకుంటే ₹1 కూడా ఖర్చు ఉండదు, మీకు క్లియర్గా అయిపోతుంది. ఇక 3 ఇయర్స్ అయిపోయింది, మీరు అప్పుడు కరెక్షన్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు మాత్రం కొంచెం ప్రాసెస్ ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది స్కూల్కు వెళ్ళాలి, హెడ్ మాస్టర్ దగ్గర నుంచి కానివ్వండి, ప్రిన్సిపల్ దగ్గర నుంచి కానివ్వండి, మీరు ఏం చేయాలి, ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి, MEO ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ ఉన్న ఫార్మాలిటీస్ అన్నీ కూడా మీరు పూర్తి చేసేసుకొని అక్కడ ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆ 2 సర్టిఫికేట్స్తో పాటు మళ్ళీ పేపర్ యాడ్ కూడా ఇవ్వాలి. పేపర్ యాడ్లో ఏమని ఇవ్వాలంటే, నాది 10th క్లాస్ సర్టిఫికేట్లో ఇలా డేట్ ఆఫ్ బర్త్ తప్పు పడింది, లేదు అంటే సర్నేమ్ తప్పు పడింది, లేదు అంటే ఫాదర్ నేమ్ తప్పు పడడం జరిగింది అని చెప్పేసి మీరు ఒకటి పేపర్ యాడ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఆ పేపర్ యాడ్ని తీసుకొని అడ్వకేట్ దగ్గరకు వచ్చి అక్కడ ఒక అఫిడవిట్ అనేది ఆ పేపర్ యాడ్ని చూపించేసి మీరు తీసుకున్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి మొత్తం చూపించేసి మీరు అడ్వకేట్ దగ్గర నుంచి ఒక అఫిడవిట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని SSC బోర్డులో ఇస్తే అప్పుడు SSC బోర్డు మీకు మళ్ళీ మీ పేరు కానివ్వండి, మీ ఫాదర్ నేమ్ కానివ్వండి, మీ డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, ఎక్కడ మిస్టేక్ ఉందో ఆ మిస్టేక్ని కరెక్షన్ చేస్తూ మీకు సర్టిఫికేట్ అనేది రీఇష్యూ చేయడం జరుగుతుంది. అక్కడ కొంచెము నామినల్ ఫీ అనేది ఉంటుంది. అడ్వకేట్ కానివ్వండి, పేపర్ యాడ్ కానివ్వండి, కొంచెం డబ్బులు పెట్టే ఛాన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఖర్చు అయ్యే అవకాశాలు మీకే ఉంటాయి. సో ఇది చాలామందికి తెలియకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏమున్నదిలే అని చెప్పేసి చిన్న లెటరే కదా, ప్రాబ్లం ఏమీ లేదు అని అనుకుంటే, మనము ప్రతి దాంట్లో కూడా మన డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేయడానికి యూజ్ చేసేది ఏంటంటే 10th సర్టిఫికేటే. 10th సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇంకా ఎక్కడ ప్రతి చోట కూడా మనం దాన్ని చూపిస్తూ వస్తాం. ఒక్కసారి 10th దాంట్లో మీకు మిస్టేక్ పడింది అంటే ఇంకా అదే క్యారీ అవుతూ ఉంటుంది. ఇంకా ప్రతి దాంట్లో ఆధార్ కార్డు కానివ్వండి, పాస్పోర్ట్ కానివ్వండి, మిగతా సర్టిఫికేట్స్ కానివ్వండి, దేంట్లోనైనా కూడా మనకు అదే ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది.
ఇక దానివల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశాలు ఉంటుంది. కొన్నిసార్లు 10th క్లాస్ సర్టిఫికేట్లో ఇలా ఉంది, మీరు డిగ్రీలో వేరే పేరు ఇచ్చారనుకోండి, డిగ్రీ సర్టిఫికేట్లో అంత చెకింగ్ ఏమి ఉండదు కాబట్టి మనకి ఏమవుతుందంటే అదే పేరు రావడం జరుగుతుంది. అందుకోసం అని చెప్పేసి మళ్ళీ 10th డిగ్రీ ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే పాస్పోర్ట్ కోసం వెళ్ళి ఉంటుందో, ఎడ్యుకేషన్ కోసం అని వేరే కంట్రీకి వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు అప్పుడు ట్రబుల్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఉద్యోగం అప్పుడు కూడా కొన్నిసార్లు కార్పొరేట్ కంపెనీస్ కూడా ప్రతిదీ చెక్ చేస్తారు. ఆధార్ కార్డు, సర్టిఫికేట్స్, 10th సర్టిఫికేట్, ఇవన్నీ ఒక్కటి మిస్టేక్ ఉన్నా కూడా వాళ్ళు రిజెక్షన్ లిస్ట్లో పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ సర్టిఫికెట్. మనకు ఫస్ట్ పబ్లిక్ అంటే ఏదైతే బోర్డు నుంచి వెళ్ళి మనం పబ్లిక్ ఎగ్జామ్ రాస్తాం కాబట్టి బోర్డు నుంచి వెళ్ళి వచ్చే సర్టిఫికేట్ అదొకటే. కాబట్టి దాని నుంచెల్లే మిగతా సర్టిఫికేట్స్ అన్ని జనరేట్ అవుతుంటాయి. దాని నుంచెల్లే మన పేరు కానివ్వండి, ఫాదర్ నేమ్ కానివ్వండి, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. కాబట్టి మనకు మెయిన్ సర్టిఫికేట్ అయిన 10th క్లాస్ సర్టిఫికేట్లో మన పేరు, సర్నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ క్లియర్గా ఉండేటట్టు, కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత మీదే. అనవసరంగా నిర్లక్ష్యం చేస్తే కొంచెం డబ్బులు వెచ్చించి మరి దాన్ని కరెక్షన్ చేసుకోవాలి. కరెక్షన్ చేసుకున్న తర్వాత మిగతా సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ఉండే అవకాశం. ఇది చాలామందికి తెలియదు. ఎందుకంటే నా దగ్గరికి వచ్చిన తర్వాత అబ్బా మేడం దీనికి డబ్బులు ఎందుకు ఇలా అంటారు. డబ్బులు లేకుండా మాత్రం ఏ పని జరగదు ఈ రోజుల్లో. అఫిడవిట్ చేయాలి అన్నా, లేదు పేపర్ యాడ్ ఇవ్వాలి అన్నా కూడా కొంచెం నామినల్గానైతే డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. పే చేసిన తర్వాతనే ఉంటుంది. ఫ్రీగా ఆల్రెడీ సర్వీస్ ఇస్తున్నారు. ఆల్రెడీ ఎస్ఎస్సి బోర్డే ఫ్రీ సర్వీస్ ఇస్తుంది. ఇచ్చినప్పటికీ కూడా దాన్ని యూజ్ చేసుకోకుండా 3 years పాటు కాలం అలా రోల్ చేసుకొని తర్వాత నెక్స్ట్ 3 years తర్వాత వస్తున్న వాళ్ళకి మాత్రమే ఇబ్బంది. మిగతా వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఇది చాలామందికి తెలియదు కాబట్టి నేను ఇందులో తెలియజేయాలని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. ఎంతమందికి యూజ్ అవుతుందో నాకు తెలియదు. ఎవరికైనా అవసరం ఉంది, ఇలా ఎవరైనా కరెక్షన్ చేయించుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియోను ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.